తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు తాజా విద్యుత్ శాఖ గణాంకాలు చెక్ పెట్టాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగైన విద్యుత్ అందించడంతో వినియోగం, డిమాండ్ రేట్లు పెరిగాయని వెల్లడించింది విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మే 1 నుంచి 6 వరకు 52% విద్యుత్ డిమాండ్, వినియోగం పెరిగాయి. ఉష్ణోగ్రతల్లో మార్పుతో పాటు విద్యుత్ శాఖ ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. గత ఏడాది మే నెలలో 7,062 మెగావాట్లున్న సరాసరి డిమాండ్ నేటికి 10,799 మెగావాట్లు పెరిగింది. ఇక సరాసరి వినియోగం కూడా 157.9 మిలియన్ యూనిట్ల నుంచి 2,226.62 మిలియన్ యూనిట్లకు పెరిగి 43.5% పెరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది మే 6 వరకు నమోదైన సరాసరి డిమాండ్ వినియోగాన్ని పోలిస్తే మే 1 నుంచి 6 వరకు 47.6% పెరుగుదల నమోదైంది. గత ఏడాది మే నెలలో 2,830 మెగావాట్లున్న సరాసరి డిమాండ్ 4,177 మెగావాట్లకు పెరిగింది. అలాగే సరాసరి వినియోగం కూడా 57.5 మిలియన్ యూనిట్ల నుంచి 88 మిలియన్ యూనిట్లకు పెరిగి 53% పెరుగుదల నమోదైంది. హైదరాబాద్లో గత ప్రభుత్వ హయాంలో 2022-2023 మధ్య విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే విద్యుత్ వినియోగం, డిమాండ్ 1% కూడా మించలేదు. ఈ ఏడాది గత 2 రోజులుగా దాదాపు 4,000 మెగావాట్లకు మించి డిమాండ్, 90 మిలియన్ యూనిట్లకు మించి వినియోగం నమోదవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రాత్రిపూట సరాసరి డిమాండ్ అంచనాలకు మించి నమోదవుతోంది. 6వ తేదీ రాత్రి 12:19 4,059 మెగావాట్లుగా గతేడాదితో పోల్చుకుంటే దాదాపు 300% మించి నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ విద్యుత్ సిబ్బంది మాత్రం ఎక్కడా విఫలమవటం లేదనే చెప్పాలి. ఎందుకంటే డిమాండ్ పెరుగుదల గణనీయంగా ఉంటున్నప్పటికీ చెప్పుకోదగిన విద్యుత్ అంతరాయం ఎక్కడా కనిపించకపోవటమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాస్తవ గణాంకాలను పరిశీలించకుండా విద్యుత్ శాఖ సిబ్బంది కృషిని అభినందించపోయి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుండటం గమనించదగ్గ విషయం. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ అంతరాయాల కారణంగా రైతులు రోడ్లపైకొచ్చి ధర్నాలు చేసిన రోజులున్నాయి. అలాగే గత ప్రభుత్వ తీరును సాక్షాత్తు అప్పటి ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఎండగట్టిన విషయాలు మర్చిపోలేనివని చెప్పవచ్చు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు విద్యుత్ సరఫరాలో లోపాలుంటే రికార్డు స్థాయిలో వినియోగం పెరుగుతుందా అనేది విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఏదేమైనా ప్రస్తుతం వాస్తవ గణాంకాలను బట్టి చూస్తే విద్యుత్ వినియోగంతో పాటు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగిందనేది వాస్తవం. దీనికి అనుగుణంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు, విద్యుత్ శాఖ పనితీరును అభినందించాల్సిందే.